ఒకసారి చూద్దాం సమస్య ఏముంది. అంటే సాతాను కూడా ఒక వ్యక్తి లోనికి ప్రవేశించే ఛాన్స్ ఉందా? అంటే ఉంది. అది కూడా ఎవరిలో? ఒక అభిషిక్తునిలో. యూదా ఇస్కరియోతు అనేవాడు తక్కువవాడు కాదు. 12 అపోస్తలుల్లో ఒకడుగా లెక్కింపబడినవాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో స్టార్టింగ్లో చూస్తే రెండవ వచనం మీరు రెండవ వచనం నోట్లో చెప్పుకుంటే ఎట్లా, కొంచెం పెద్దగా చెప్పు. రెండవ వచనం వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. గమనించారు కదా? ముందు ఆలోచన పుట్టించాడు. ఆలోచన పుట్టించినప్పుడు నేను ఒకటి అనుకుంటున్నాను, ఆలోచన పుట్టించడం ఎందుకు? డైరెక్ట్గా ప్రవేశించవచ్చుగా యూదాలోకి. అంటే యూదాలోకి వాడు ప్రవేశించడానికి రెండు జరగాలి. ఒకటి, ప్రభు పర్మిషన్ ఇవ్వాలి. రెండు, వాడు కూడా సాతాను ఆలోచనలతో ఏకీభవించాలి. సాతాను ఆలోచనలతో వాడు పూర్తిగా ఏకీభవించాలి, విధేయత చూపాలి. ఎవరికి? సైతానుకి. రెండవది, ఏదో వీడు విధేయత చూపినా లోబడుతున్నా కృపగల దేవుడు ఏం చేస్తాడంటే, వ్యధవ తెలియదులే అని, నువ్వు ఆగు, నేను ఇప్పుడే పర్మిషన్ ఇవ్వను, వాడు రియలైజ్ అయ్యే అవకాశం ఉంది, లేదా వాడికి కొంచెం టైం ఇస్తాను, నేను దిద్దుకుంటాడేమో అని వీడు తరచుగా సాతాను ఆలోచనలకు లొంగుతున్నా సాతాన్ని వానిలోనికి ఎంటర్ కానీ ఇలా. అంటే ఆఖరి గడియ వరకు అవకాశం ఇచ్చాడు ప్రభు. చివరికి ఆ గుంపులో మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అనే మాట కూడా అవుట్ చేశాడు ప్రభు. అప్పటిదాకా మార్మికంగా చెబుతున్నటువంటి ప్రభు ఆ రోజు డైరెక్ట్ అయ్యాడు. అది కూడా యూదానే అని చెప్పలా, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకడు. లేఖనము నెరవేరునట్లు, నాకు విరోధముగా తన మడమనెత్తెను అన్న వచనం నెరవేరునట్లు అతడు నన్ను అప్పగిస్తాడు అన్నప్పుడు ఈ ప్లాన్స్ చేస్తుంది యోధా కదా. అది యోధాకి తెలుసు. ప్రభువా, దౌర్భాగ్యుణ్ణి నేనే నాయనా, నిన్ను అప్పగిద్దాం అనుకున్నాను నాయనా అని పశ్చాత్తాపడితే వానికి అవకాశం ఉండేది. ఎవరికాళ్ళు ప్రభువా నేనా నేనా నేను అలా ఎందుకు చేస్తానయ్యా, నేను అలా ఎందుకు చేస్తానయ్యా అని ఎవరికాళ్ళు గింజుకులాడుతున్నారు. కానీ వీడు మాత్రం మౌనంగా చూస్తున్నాడు. అంటే వాడు పశ్చాత్తాపడలేదు, మారు మనసు పొందలేదు. అది కూడా ఆఖరి గడియ వరకు దేవుడిచ్చిన అవకాశాన్ని వాడు వినియోగించుకోలేదు. అప్పుడు ఇక ఆయన